నమస్తే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ వస్తున్నారు. 2 రోజుల పర్యటన కోసం ఆయన వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. ముఖ్యంగా కొన్ని వాణిజ్య, రక్షణ రంగాలకు సంబంధించి కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. అంటే ఒక టైట్ సెక్యూరిటీ పుతిన్ పర్యటన నేపథ్యంలో తాజా ప్రపంచ పరిణామాల నేపథ్యంలో నిజంగానే పుతిన్ భారత్ రాక ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పొచ్చు. ప్రపంచమంతా చూస్తుంది. ఒక ఆసక్తికరమైన సందర్భం ఇదని చెప్పొచ్చు. అయితే భారత్‌తో వ్యూహాత్మక రక్షణ ఒప్పందానికి సంబంధించి రష్యా పార్లమెంటు దిగువ సభ డ్యూమా ఆమోదం తెలిపింది. ఇదొక ముఖ్యమైన విషయం. అంటే రవాణాలో పరస్పర మార్పిడి సహకారానికి ఇంతకుముందు కుదుర్చుకున్న ఒప్పందానికి దిగువ సభ ఆమోదం తెలిపిందంట. ఇంకా తెలుసు అంటే అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇటు చమురు దిగుమతుల మీద ఆంక్షలు విధించడము, ఈ టారిఫ్ వార్ నడుస్తోంది అమెరికాతో ఇతర దేశాలకు, అటు చైనా, వీటన్నిటి నేపథ్యంలో నిజంగానే పుతిన్ భారత పర్యటన అయితే ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీ 3.0లో ఫస్ట్ టైం వస్తున్నాడు పుతిన్. దాదాపు 4 ఏళ్ల తర్వాత పుతిన్ భారత్ వస్తున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు G20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇచ్చిన పుతిన్ రాలేదు ఆ టైంలో. ఇక ఇప్పుడు రష్యా, చైనా, భారత్ బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాము ఈ పర్యటన ద్వారా అన్నట్టుగా పుతిన్ చెప్తున్నారు. మళ్ళొకసారి చెప్పారు. నిజంగా కూడా గత 3 ఏళ్లలో ఈ 3 దేశాల మధ్య కూడా ఒక వాణిజ్య బంధం మరింత విస్తరించింది అనేక రంగాల్లో. ఇంకా చెప్పాడు ఆయన, భారత పర్యటనలో ఆర్థిక అంశాల మీద కూడా చర్చిస్తాము. యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, సైనిక నిర్మాణాలు 2 దేశాల మధ్య ఇవన్నీ ఉంటాయి. ముఖ్యంగా ఎందుకంటే రక్షణ రంగానికి సంబంధించి ముందు నుంచి కూడా అతిపెద్ద భాగస్వామి రష్యా మనకి. అయితే అందులో కూడా చాలా మార్పులు మనం గమనిస్తే ఇప్పుడున్న ప్రభుత్వము అద్భుతమైన విదేశాంగ విధానం అని చెప్పొచ్చు. ముందు నుంచి కూడా రష్యాతో బంధం ప్రత్యేకమైనది, బలమైనది, దృఢమైనది మనం చెప్పుకుంటాము. భారత్ రష్యా బంధం దృఢమైనది అని నిజంగానే. అయితే ఒకప్పుడు అంటే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నానికి ముందు నిజంగా భారత విదేశాంగ విధానం పూర్తిగా రష్యాకు లోబడి ఉండేది. అందుకే అమెరికా పూర్తిగా భారత్ను ఒక శత్రువుగా చూసిన పరిస్థితి. నెహ్రూ ఎంత అలీన విధానం అని చెప్పినా సరే ప్రపంచం మాత్రం భారత్ని ఒక రష్యా క్యాంప్ అన్నట్టుగానే చూసింది. అయితే వాజ్పేయి హయాం నుంచి కొంచెం మార్పు అమెరికా కోణం, అంటే అమెరికా విషయంగా మన నుంచి కొంచెం ఏంటంటే అమెరికాకు దగ్గరైన వాజ్పేయి టైం నుంచి కూడా భారత్ కొంచెం అమెరికాకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేసింది. అలాగని రష్యాను దూరం చేసుకోలేదు. రష్యాతో శత్రుత్వం లేదు, అసలు ఏ దేశంతో కూడా శత్రుత్వం లేదు. ఇప్పుడున్న నయా భారత్ అయితే చాలా స్ట్రాటజీగా వెళ్తుంది. ఎప్పుడు అమెరికాను మెప్పించే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. నిన్న మొన్నటి వరకు కూడా ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఈ దేశ ప్రతిపక్షాలే చాలా అన్నాయి. కానీ ఎప్పుడు అమెరికాకు అసలు తలొగ్గలేదు, ఏ విషయంలో కూడా తలొగ్గలేదు. టారిఫ్ వార్ విధించిన, పాకిస్తాన్ను రెచ్చగొట్టిన ధీటుగా ఎదుర్కొందే తప్ప భారత్ అసలు మెప్పించే ప్రయత్నము, ఒప్పించే ప్రయత్నము, లేదంటే తలొగ్గే ప్రయత్నము అసలు ఎక్కడ కనిపించలేదు. అమెరికానే వాజ్పేయి హయాం నుంచి కూడా దగ్గరయ్యే ప్రయత్నం చేసినా సరే, అంటే రష్యా మాకు దేశం ఒకటే కానీ అమెరికాతో శత్రుత్వం మా ఉద్దేశం కాదు అన్న కూడా అమెరికా బుద్ధి చూపించింది. పాకిస్తాన్ను మాత్రమే నమ్మింది, భారత్ని నమ్మలేదు. భారత్ మాత్రం అదే విధానంతో ముందుకెళ్తుంది నాటి నుంచి కూడా. రష్యానా, చైనానా, అమెరికానా, యూరోపా కాదు, ఎవరితో అవసరమైతే వాళ్ళతో ఎవరినైనా మేము డీల్ చేస్తాము అని గట్టిగా చెప్పగలుగుతోంది భారత్. ఒకరికి దూరంగా జరగం మేము, అవసరం మాకు లేదు, మా అవసరాలే మాకు ముఖ్యం అన్నట్టుగా కూడా. అంటే ఒకరిని ఎప్పుడు కవ్వింపు చర్యలకు దిగము, గొప్ప అనిపించుకోవడానికి మేమేమి తమాషాలు చెయ్యము, ఒకరి ఒత్తిడికి మేము తలొగ్గము, ఒకరిని ఒత్తిడి చెయ్యము. ఎందుకంటే కొంచెం అమెరికా ఈ చమురు దీని మీద ఆంక్షల నేపథ్యంలో ఏమంటారు రష్యా మీద ఈ ఆంక్షలతో కొంచెం ఆయిల్ ఇంపోర్ట్ తగ్గినా రష్యా నేను దూరం పెట్టలేదు. ఇంపోర్ట్స్ కొంచెం తగ్గిన రష్యా మీద ఆంక్షలతో తగ్గినా కూడా రష్యాను దూరం పెట్టినట్టు కాదు. ఎందుకంటే చాలా కీలకమైన రక్షణ రంగానికి సంబంధించి ఒక కీలకమైన ఒప్పందము జరిగింది. అంటే రష్యాతో స్నేహం అంటే మనకు రక్షణ పరంగా చాలా లాభం అని చెప్పొచ్చు. ఇక ఇప్పటి వరకు కూడా అంటే ట్రంప్ రాలేదు, మోదీ 3.0లో పుతిన్ వస్తున్నారు, ఇప్పుడు వచ్చారు. అంటే మాకు అనుకూలంగా ఉంటే మేము ఆ మేరకు ముందుకెళ్తాము, ఎవరు ఒత్తిడి చేసినా మేము పట్టించుకోము. చిన్న దేశాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాగా ఒత్తిడి చేసినట్టు మా దగ్గర మీ పప్పులు ఉడకవని ఒక గట్టి హెచ్చరిక చేస్తున్నట్టు మోదీ ఆల్రెడీ చేస్తున్నారు. ఇక పుతిన్ భారత్ రాకతో మరొకసారి హెచ్చరిక వెళ్ళినట్టు చెప్పొచ్చు. ఇక సైనిక పరంగా ముఖ్యంగా ఆయుధాల పరంగా దగ్గర అవ్వడం అంటే చైనాకు, అమెరికాకు భారత్ చెక్ పెట్టినట్టే. ఇప్పుడు పూర్తిగా రష్యా మీద ఆధారపడట్లేదు. ఒకప్పుడైతే నిజంగా కూడా మనకు రక్షణ రంగానికి సంబంధించి కీలక భాగస్వామి రష్యానే ఉండేది.
దాదాపు ఒక 70-80% మనకి మన సైనిక అంటే మన సైన్యానికి సంబంధించి, మన డిఫెన్స్‌కి సంబంధించిన ఆయుధాలన్నీ గూడా మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవే. రష్యా టెక్నాలజీతో మనం అభివృద్ధి చేసుకున్నవే. కానీ ఇప్పుడు అలా గాదు. పూర్తిగా మనం రష్యా మీద ఇప్పుడు ఆధారపడట్లేదు. భాగస్వామ్యంతో చేసుకుంటున్నాం, లేదా సొంతంగా కూడా తయారు చేసుకునే స్థితికొచ్చినాము. అమెరికాతో అయినా, చైనాతో అయినా, ఏ దేశంతోనైనా సరే ఏ రకమైన బిజినెస్ అయినా చేయగలిగే స్థితికి భారత అసలు ఇది నిజం చెప్పాలంటే ఇది అసలైన అలీన విధానం. నాన్ అలైన్‌మెంట్ మూవ్‌మెంట్ అంటే ఇది అని చెప్పొచ్చు. అంటే ఎప్పటికైనా సరే అమెరికా, చైనా లాంటి ఏ దేశాలు గూడా రష్యా, భారత్ బంధాన్ని ఏమి చేయలేవనే ఒక గట్టి సంకేతాన్ని ప్రతిసారి గూడా ఇరు దేశాలు ఇస్తూ పోతున్నాయి. ఇప్పుడు మరొక్కసారి పుతిన్ రాకతో, పుతిన్ భారత్ వస్తున్న నేపథ్యంలో ఈ 2 రోజుల ఈ పర్యటనతో అలాంటి ఒక ఏమంటారు, ఒక మెసేజ్ అంటారా, ఒక సంకేతం, ఇండికేషన్స్ అంటారా, ప్రపంచానికైతే మరొకసారి వెళ్తున్నాయని చెప్పొచ్చు. ముందు నుంచి గూడా నిజంగా గూడా ఒక నమ్మదగిన ఒక వ్యూహాత్మక భాగస్వామి రష్యా మనకి. నిజంగా గూడా ముందు నుంచి గూడా అంటే విచ్ఛిన్నం గాకముందు గూడా సోవియట్ యూనియన్ నుంచి గూడా భారత్‌కు రష్యా అన్ని విధాలుగా సహకరిస్తూ వచ్చింది. అమెరికా మనం అంటే అమెరికాకు దగ్గరయ్యే ప్రయత్నం చేసినా సరే మాకెవరు శత్రుత్వం గాదు. ఎదుగుతున్న అంటే ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశంగా అన్ని దేశాలతో స్నేహాన్ని మేము కోరుకుంటున్నామని భారత్ దగ్గరయ్యే ప్రయత్నం చేసినా అమెరికా వినలేదు. పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసింది. యుద్ధ సమయంలో యుద్ధ విమానాలను పంపించింది పాకిస్తాన్‌కి సపోర్ట్‌గా. మన మీద యుద్ధం చేస్తున్న పాకిస్తాన్‌కి సపోర్ట్‌గా అమెరికా ఆయుధాలు పంపించింది. అదే సమయంలో రష్యా మనకు అండగా నిలిచింది. అయితే ఇప్పుడు చెప్పాను కదా, అసలు అలాగని పూర్తిగా రష్యా ఆధీనంలో భారత విదేశాంగ విధానం లేదు. ఈ 3 దేశాలు అంటే పెద్ద దేశాలు రష్యా, చైనా, అమెరికా, యూకే అన్నిటికీ మేము సమాన దూరం పాటిస్తున్నాము. సమాన వ్యాపారం చేస్తాము. ఈవెన్ కెనడా గూడా జస్టిన్ ట్రూడో పోయిన తర్వాత ట్రేడ్ అగ్రీమెంట్ చేసుకోగలిగినాం మనం కెనడాతో గూడా. అక్కడ ఖలిస్తాన్ ఇష్యూ ఇదంతా ఉన్నా గూడా అద్భుతమైన ఒక ట్రేడ్ అంటే వాణిజ్యం జరుగుతుంది. కెనడాతో మనకు వాణిజ్య ఒప్పందాలు గూడా జరిగినాయి. అంటే ఇదే చెప్పడం, నయా భారత్‌కి ఇంతకు ముందున్న భారత్‌కి ఇదే తేడా. మనం ప్రతిసారి అంటే మోదీ ఏం చేశాడు, ఏం పాలన అంటే మిగతాయన్ని ఇవి పక్కన పెట్టేస్తే ఏంటి అంటే ఒక జాతీయ, అంతర్జాతీయ పరంగా చూస్తే అద్భుతమైన విదేశాంగ విధానం భారత్ అవలంబిస్తూ వస్తోంది. అందువల్ల రేపు చూద్దాం మరి 2 రోజుల పర్యటనలో భేటీ కానున్నారు మోదీ, పుతిన్. చాలా విషయాలు మాట్లాడుకుంటున్నారు. కొన్ని కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి కదా. చూద్దాం మరి భారత్, రష్యా, భారత ప్రధాని, రష్యా అధ్యక్షుడి భేటీలో ఏం జరగనుంది అనేది మనం కూడా ఆసక్తిగా చూస్తున్నారు కదా మీరు కూడా అందరూ. చూద్దాం. థ్యాంక్ యూ.